మీరు అనుకున్నారా బిగ్ బాస్ ని నేను ఇంకొంచెం బాగా ఆడుండొచ్చు అని అనిపించిందా మీకు? ఆ టైంలో అనిపించలేదు. లోపల ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఇస్ ఇట్? నిజంగా లోపల మీకు అంత బాలేదా బిగ్ బాస్ అయితే? లోపల నాకు చాలా స్ట్రెస్ అయింది. ఎందుకంటే నేను ఏమీ తెలియకుండా ఐ డిడ్ నాట్ డూ మచ్ ఆఫ్ మై హోంవర్క్. బేసికలీ బీయింగ్ ఫ్రమ్ బాలీవుడ్ ఆల్సో నేను అస్సలు హోంవర్క్ చేయలేదు. ఐ వాజ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ ఆన్ 30th of July, 27th వరకు నేను వేరే షూటింగ్లో ఉన్నా. 27th, 28th వరకు. సో నాకు అస్సలు ఏమి ఐ రియలీ డిడ్ నాట్ నో హౌ టు డూ. ఐ జస్ట్ వెంట్ లైక్ ఐస్ క్లోజ్డ్. ఓకే, ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ. Do you think this is a genuine innocence which needs to be admitted, Andy? అవును, this is really what happened. So I'm just telling you. So కానీ లోపలికి నాకు ఒక 3 weeks 4 weeks తర్వాత గేమ్ అర్థమైంది. సో ఆఫ్టర్ ఒక 4 week తర్వాత ఐ సెడ్ నౌ ఐల్ పిక్ అప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పుణ్యకాలం గడిచిపోయింది అప్పటికే. అట్ ద సేమ్ టైమ్ బిగ్ బాస్ టీమ్ చాలు, ఇనఫ్. ఆదిత్యకి వెకేషన్. మీ ప్రోమోలో మీకు ఇచ్చిన ఎలివేషన్ అసలు ఏ గేమ్ అయినా సరే నా తర్వాతే ఎవరైనా విన్ అయ్యి తీరి చూపిస్తాను అన్నట్టుగా మాట్లాడిన మీరు ఏమన్నా చేస్తారా? ఓకే నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తారా? ఓకే నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తారా? పోనీ ఈ టాస్క్ ఏమన్నా కనిపిస్తారా? ఇంకో ఒక ఏం జరిగిందంటే, అంటే దే వర్ ఆల్ వెరీ యంగ్ టు మీ. సో నాకు ఎందుకు అక్కడ లోపల వాళ్ళతో ఏదో పోటీ చేయాలని అది నాకు అంత అంటే కరెక్ట్గా అనిపించలేదు నాకు. సో వై షుడ్ ఐ డిమీన్ దెమ్, వై షుడ్ ఐ యునో. దానికోసం కూడా నేను శేఖర్కి నామినేట్ చేశాను. బికాస్ శేఖర్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఏజ్ అండ్ సీనియర్ పర్సన్. వాళ్ళతో కంపేర్ చేసి. సో అంటే ఇట్ ఈస్ సో అంటే కొంతమంది అక్కడ 22 years 23 years వయసు ఉన్నవాళ్ళు. సో వై షుడ్ ఐ యునో వాళ్ళకి తిట్టడం ఏంటి, వాళ్ళతో పోటీ చేయడం ఏంటి, అది నేను ఆ థాట్ ప్రాసెస్లో వచ్చే ముందర కదా ఆలోచించాలి. అది కదా నాకు తెలియదు. అక్కడ చూస్తే ఒక టీనేజ్ అమ్మాయి, ఒక కొత్త అబ్బాయి, వాళ్ళతో ఎందుకు వాళ్ళకి చూస్తే నాకు నా అబ్బాయి గుర్తుకి వస్తారు. అది ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇట్ రియల్లీ నిజంగా ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఎలా చెప్పాలి మీకు, నిర్వచనం ఇస్తున్నారు ఆదిత్య గారు. అది ఎలా చెప్పాలి మీకు, ఇట్ బికేమ్ సో డిఫికల్ట్. ఓకే కానీ 3rd week తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఎప్పుడు నేను చూపిస్తా. కానీ కరెక్ట్ ఎలివేషన్ టైంలో ఎలిమినేషన్ జరిగింది. గుడ్ రైటింగ్. రైటర్ స్క్రిప్ట్స్ స్కిల్స్ అన్ని బయటికి భలే వస్తున్నాయి. సో టచ్ లో ఉన్నారా బిగ్ బాస్ వాళ్ళందరూ? అందరూ చాలా. ఐ థింక్ ఎవ్రీ మంత్ కి ఒకసారి కలుస్తూ ఉంటారు. yes and they are supporting me also. బిగ్ బాస్ లో జరిగింది బట్ అవుట్సైడ్ దే ఆర్ సపోర్టింగ్ మీ సో వెల్ బికాస్ దే కేమ్ ఫర్ మై 2 of my film functions ఆల్సో. జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు. సో ముఖ్యంగా సోనియా, నిఖిల్ and Shekhar, Bebakka, and all of them are, you know, amazing relationship with all of them. Sita, Manikanta. In fact, Manikanta ki eppudaina oka offer vachinappudu he calls me, Anna ee offer vachindi, em cheyali cheppandi. So now you have really turned out to be a big brother to everybody. Nagu teliyadu. I don't know whether they are playing Big Boss with me outside also. అది ఒక ఇయర్ తర్వాత తెలుసు. ఓవర్ థింకింగ్ నాట్ మై ఓవర్ థింకింగ్. సో బట్ దే ఆర్ సపోర్టింగ్ మీ ఆల్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్ ఆల్సో. అండ్ నేను వాళ్ళకి ఓకే అంటే అన్సాలిసిటెడ్ అడ్వైస్ అంటారు కదా. సో ఐ జస్ట్ గేవ్ దెమ్ 1 advice ఆఫ్టర్ బిగ్ బాస్ వాజ్, అంటే ఈ బందీ ఫంక్షన్లో వాళ్ళందరూ వచ్చారు. సో నేను వాళ్ళకి ఒకటే అడ్వైస్ ఇచ్చానంటే ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ ఓవర్. వాట్ ఇట్ హ్యాడ్ టు గివ్ యూ, ఇట్ గేవ్ యూ. ఇక్కడ నుంచి మీ కెరియర్ మీ చేతిలో. సో యూ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ బిగ్ బాస్ నౌ అండ్ యూ హ్యావ్ టు అప్రోచ్. అండ్ సినిమా ఇండస్ట్రీలో పని చేయాలంటే ఇఫ్ యూ రియలీ వాంట్ యూ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్. ఎవరు మీ ఇంటికి రారు. No one will call you, no one will. You have to approach people, you have to meet new people. Big Boss మీకు ఒక ప్లాట్ఫామ్, ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అలాగే మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు. yes ఈ రోజు కూడా సినిమా ఇండస్ట్రీలో no one comes to your house, only if you are a big superstar, top 10-20 people. So ఎట్లా మీరు వెళ్తారా డైరెక్టర్స్ దగ్గరికి, ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరికి? yes you give auditions, you give your photos. yes and 25 years after spending in film industry I still give auditions. For Telugu films also, for Tamil films also, for Hindi films also, I still give auditions. And directors ki pedda directors ki messages ichchesi I just make them mad. Yeah, because I have to. వేరే దారి లేదు. అదర్వైజ్ దేర్ ఆర్ సో మెనీ. మీరే చెప్పండి, సో మెనీ పీపుల్ ఎవ్రీ ఇయర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు రాదా? దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఎవ్రీవన్ ఈజ్ అ బెగర్. దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ ఎవ్రీవన్ ఈజ్ అ బెగర్. ఎవ్రీవన్ బెగ్స్. ఎవ్రీవన్ వాంట్స్ టు వర్క్ విత్ ద హైయర్ పర్సన్. In cinema industry there is no self respect. Call this as a self respect is a self respect. If you call it as passion for the film, then that's a different story. Yeah, that is a different story. But I feel that everyone is a beggar because
And one has to feel like one has to not keep your self-respect in between, because that is not demeaning. కరెక్ట్, అబ్సల్యూట్లీ. That is not demeaning. You want to work with a director, and you really want to work with a director. ఎవరికి టెక్స్ట్ చేశారు రీసెంట్? అరే రీసెంట్గా నేను అందరికి చాలా పర్సన్స్కి. సో ఇక్కడ కూడా బాలీవుడ్లో కూడా రీసెంట్గా నేను సందీప్ వంగారెడ్డి గారికి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రోల్ చేశాను. మీరు ట్రోల్ చేశారు? అవును, మెసేజెస్ ఇచ్చేసి. సో అర్థమవుతుందా మీకు? తెలియకుండా మీలో ఒక రెబెలియస్ యాంగిల్ ఉంది, తెలుస్తుంది. అవును. yes, it is there. ఎవరికి ఇది బయటికి రాలేదు ఇప్పటిదాకా. it is there and ట్రోల్ చేయడం ఏంటి? టుమారో మేబీ అంటే ఓన్లీ మాత్రం DMs లో కొన్ని DMs, and maybe he saw some DMs, maybe he did not see some DMs, but I really, when I want to work with anyone, I really want to work with anyone. నేను నా కెరియర్ స్టార్టింగ్లో ఒక్కసారి శేఖర్ కపూర్ ఆ టైంలో పెద్ద డైరెక్టర్, హిందీలో మిస్టర్ ఇండియా, బ్యాండెడ్ క్వీన్ లాంటి సినిమా తీశారు. అండ్ దెన్ హీ వెంట్ టు హాలీవుడ్ అండ్ గాట్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్. సో నా కెరియర్ స్టార్టింగ్లో ఐ హ్యావ్ టు వర్క్ విత్ శేఖర్ కపూర్ అనుకుని ఐ స్టూడ్ బీనీత్ శేఖర్ కపూర్స్ హౌస్ ఫర్ 8 hours. 8 hours బీనీత్ హిస్ హౌస్. దెన్ అక్కడ ఉన్న వాచ్మెన్కి బ్రైబ్ ఇచ్చేసి నేను లోపలికి కూడా వెళ్ళాను. అండ్ శేఖర్ కపూర్ మెట్ మీ. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. I wanted to meet Nana Patekar. I went to his house. అలా తెలుగులో అంత కసిగా ఎవరిని కలిసారు వెళ్ళి? అందరి దగ్గర ఉంది, బట్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఒక కొంచెం ఫార్మల్ ఉంది, అంటే లైఫ్ అంటే అంత కసి కనిపిస్తుంది కదా, మీరు చెయ్యాలి ఆ సినిమా, డైరెక్టర్తో పని చేయాలి అంటే చాలా మంది ఉన్నారు కదా. రాజమౌళి గారు ఉన్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు మీట్ హిమ్ సిన్స్ సో మెనీ టైమ్స్. ఇట్ ఈస్ బికమింగ్ నాట్. అండ్ సుకుమార్ గారుతో కూడా చేయాలి. సో ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇంతకీ మీరు సందీప్ రెడ్డి వంగ గారిని ఎందుకు ట్రోల్ చేశారు? నెక్స్ట్ సినిమా ఆయన హిందీలో డైరెక్ట్ చేస్తున్నారు, అది స్పిరిట్ అని. సో మీకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అన్నది మీ పాయింట్. అంటే ఒక డైరెక్టర్ కి టేస్ట్ ఉండక్కర్లా, ఆ క్యారెక్టర్ లో మీరు ఫిట్ అవుతారా లేదో 100% నేను ఫిట్ అవుతాను. చెప్పేస్తారా? దట్ ఈస్ మై స్పెషాలిటీ. ఇఫ్ హీ టెల్స్ మీ ఏ క్యారెక్టర్, ఆడిషన్ చేసుకోండి. సో వాట్ ఈస్ హీ సేయింగ్? నో ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఒక చిన్న రిప్లై ఇస్తే చాలు నాకు. ఇఫ్ హీ గివ్స్ మీ 1 inch, I will take 6 feet. If he gives me 1 inch, maybe he understood that Soli is not. Yeah, if he gives me 1 inch, I'll take 6. నేను మర్చిపోయాను మధ్యలో. నేను నానా పాటేకర్ గారు ఫ్లాట్కి వెళ్ళి కింద నుంచి ఒక లెటర్ పంపించాను, ఆ డోర్ కింద నుంచి. అలా నేను నానా పాటేకర్ గారులో 1998లో, ఆ టైంలో ఆయన సూపర్ స్టార్. హీ వాజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. సో అలా కూడా నేను చేశాను ఆ పిచ్చిదనం అన్నీ. బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ విల్ రియలీ డూ ఇట్. ఐ వాంట్ టు వర్క్ విత్ సంథింగ్. బట్ బికాస్ సినిమా ఇండస్ట్రీ ఇస్ అ కమర్షియల్ ఇండస్ట్రీ, సమ్ టైమ్స్ పీపుల్ కెనాట్ గివ్ మీ వర్క్. అండ్ లాస్ట్ 2-3 years నేను బోయపాటి గారుతో చాలా అది చేశాను, నేను అప్రోచ్ చేశాను. సో వాట్ హీ టోల్డ్ మీ, ఆదిత్య నువ్వు మాత్రం నిలబడే ఆర్టిస్ట్ కాదు, నేను మీకు ఇస్తే ఏదైనా మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, సో కొంచెం వెయిట్ చేయి. సో ఐ వాజ్ బిహైండ్ హిమ్ ఆల్సో ఫర్ 2-3 years. So I'm waiting, but I'm still behind. Boyapati Sinu garu, behind Rajamouli garu, behind Sandeep Reddy Vanga garu. But I'm not able to meet them. Chudandi, enta kashtamayindi ee roju. The industry is not like that 20 years back. 20 years back I could go and meet anyone. Ee roju madhyalo chaala barriers unnai. Managerlu, stafflu, bouncerslu ala undi ee roju. At that time it was beautiful industry. You can walk in anyone's office and just wait and meet. మేబీ మీ ప్రయత్నాలన్నీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఆ 3 లక్షల దేవతలు వింటారు, తదాస్తు అంటారు అని అంటారు కదా, అలా అని మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్ వుడ్ బి వన్ విత్ బోయపాటి గారు, వన్ విత్ రాజమౌళి గారు, వన్ విత్ సందీప్ రెడ్డి వంగ గారు. తదాస్తు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దీప్తి గారు.